ములాఖత్ నిన్నటి దినమున మాజీ తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి. నిజంగా మీరు ఏ రోజైనా మీ కార్యకర్తలతో ఎలాంటి ధర్నాలలో అయినా టీడీపీ సంబంధించిన దాంట్లో ధర్నాల్లో పాల్గొన్నారా? పాల్గొనింటే మీకు తెలిసిండేది. మీరు వీరబాదుడని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, రూలింగ్లో ఉన్నప్పుడు మీరు ధర్నాలు చేసినారు తెలుగుదేశం వాళ్ళు, వీరబాదుడని. మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలలో మొదటి విడతగా కరెంటు బిల్లులు, గ్యాసు, డీజిల్ తగ్గిస్తామని చెప్పినారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో మీరు ఎంత తగ్గించారు? తగ్గించకపోను పెంచుతూ పోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే యుద్ధం వచ్చిందా? అన్ని రాష్ట్రాలు కలిపి యుద్ధం వచ్చిందా? ప్రపంచ దేశాలలో యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెంచిందని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా, ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మీదకి మీరు ఎందుకు పోలేదు? మీరు కూటమిలో ఒక భాగం కదా. ఇప్పుడు తెలుగుదేశము, బీజేపీ, జనసేన మీరు ముగ్గురు ఉన్నారు కదా. మీరందరూ మీ ఎంపీలు రిజైన్ చేసేయండి. మోడీ ఈ రాష్ట్రానికి ఎందుకు పెంచుతాడో చూద్దాం. మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేదానికి వారానికో 2 వారాలకో ఒకసారి వచ్చి కడప ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లిపోతున్నారు. నిజంగా మీకు కడప ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు మీ ఎమ్మెల్యే గారు అందరూ కలిపి, రేపు రాబోతున్నాడు మీ మినిస్టర్ గారు లోకేష్ గారికి చెప్పండి, అయ్యా మనం గతంలో మీ నాయన వచ్చి ఇక్కడ చెప్పినాడు డీజిల్ తగ్గిస్తాం, కరెంటు తగ్గిస్తాం, గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పినారు. ఈరోజు మనం పెంచినాం కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి మీరు అడగండి. అది కాకుండా మిమ్మల్ని తెలుగుదేశం అధిష్టానమే ఇసిరి పడేసింది. మీరు జిల్లా అధ్యక్ష పదవి పోయింది, పోలిట్ బ్యూరో పోయింది, లాస్ట్కు నిన్ను తీసుకుపోయి ఒక ఇన్ఛార్జిగా ఒక నియోజకవర్గానికి పెట్టారు, ఎక్కడో తీసుకుపోయి పారేసి. మీరు ఈరోజు కడపలోకి వచ్చి మీడియా సమావేశం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఓడినా గెలిచినా పులి మాదిరి తిరుగుతుంది. మీ మాదిర దొంగగా 2 వారాలకో నెలకో వచ్చి ఒకసారి అట్లా చల్లిపోదు. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే సింగపూర్లో ఉన్నామా? మీలో భాగస్వామ్యం కాదా బీజేపీ? మీరెందుకు ఆ రోజు పోయి మీరు ఢిల్లీలో ధర్నా చేయలేదు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ ధర్నా చేశారు. మీకు తెలీదా ఆ రోజు ఢిల్లీకి పోయి మనం ధర్నా చేయాలని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే ఒక రూలు, మీకు ఒక రూలా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే రేట్లు మీరు చెప్తున్నారు, కర్ణాటకలో మీరు డీజిల్ పట్టించుకుంటున్నారు, మీకు తెలియదా అని. కర్ణాటకలో ఏ రేటు ఉందో నీకు తెలుసునా? మీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత రేటు ఉంది, కర్ణాటకలో ఎంత రేటు ఉండేది మీకు తెలీదా? ఆంధ్రప్రదేశ్లో 113 రూపాయలు ఉంటే కర్ణాటకలో 107 రూపాయలు ఉంది. కూతవేడి దూరంలో ఉంది. మీ సీఎం గారి నియోజకవర్గానికి అర్ధ కిలోమీటర్లో 107 రూపాయలు. మీ సీఎం గారి నియోజకవర్గంలో 113 రూపాయలు. ఏమయ్యా ఇంత నేరము? వాళ్ళంతా పోయి ఆ పక్కన పట్టించుకొని రావాలా డీజిల్.
ఇక్కడ మధ్యలో ఉండేవాళ్ళు నీకు ట్యాక్స్ కట్టాలా. అమరావతి అమరావతి అని సర్వం దోపిడీ చేస్తున్నారు మీరు టీడీపీ వాళ్ళు. అందరికీ తెలుసు మీ నాయకుడు ఎంత దోపిడీ చేస్తున్నాడో, మీ లోకేష్ గారు ఎంత దోపిడీ చేస్తున్నాడో, ఏ సూట్ కేసుల కోసం వస్తున్నాడో కడపకు అనేది కూడా తెలుసు అందరికీ. కడప నగరంలో నగర నక్షత్ర అని ఈరోజు డివిజన్లు నీకు సంబంధించిన వాళ్ళకు ఒక ఏ విధంగా రావాలనో వాళ్ళకందరికీ స్కెచ్ గీయించి నాటకం ఆడుతున్నావు. ప్రజలేం మీకు ఓటు చేసేదానికి సిద్ధంగా లేరు. మీరు ఎప్పుడు ఓటుకు వస్తారా, మిమ్మల్ని పాతి పెట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ప్రజలకు బాగా అన్నీ తెలిసిపోయినాయి. మీరు ఎంత మాత్రం ప్రజలకు ఇచ్చారో, ఎంత మాత్రం మీకు ప్రజల్లో అభిమానం ఉందో, రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా మిమ్మల్ని పాతి పెట్టేదానికి తెలుగుదేశం కూటమిని పాతి పెట్టేదానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా మీరు గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎంత తగ్గించారో ప్రజలకు తెలుసు, ఎంత పెంచారో కూడా తెలుసు. కరెంటు బిల్లులు చూపుడుకు రూపాయి తగ్గించారు, 85 పైసలు తగ్గించారు. పెంచేదానికి మాత్రం 6 రూపాయలు పెంచినారు. అంతా తెలుసు ప్రజలకు. మీరు ఏదో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు మీరు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు. కళ్ళు తెరిచి మాట్లాడండి. కడప ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఎప్పుడు ఏ ఎలక్షన్కి వచ్చినా మిమ్మల్ని పాతి పెట్టేదానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉండాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు మళ్ళీ కూడా వారానికి ఒకరోజు కాదు, మీరు నిజంగా మీ కార్యకర్తలతో నువ్వు ఏ రోజైనా కానీ, ఏ ధర్నాలో అయినా కానీ, ఎక్కడైనా కానీ పాల్గొన్నట్టు ఒక్కరిని చూపిస్తే మీ మాటలు వినేదానికి మీ పార్టీ వాళ్ళే అసహించుకుంటున్నారు మిమ్మల్ని. మీ పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. రేపు మిమ్మల్ని పాతి పెట్టేది మీ కార్యకర్తలే. ముందు ఏదో వాళ్ళు ధర్నా చేశారు, మీరు ఢిల్లీలో పోయి చేసుకోండి అంటే ఏం మీలో ఒక భాగం కాదా? బీజేపీ ఒక భాగం కాదా? అంటే ఇక్కడ ఒక మోడీ ఉన్నాడు, ఢిల్లీలో ఒక మోడీ ఉన్నాడా? మాకు అయితే ఆంధ్రప్రదేశ్ కాదు, ఇతర రాష్ట్రాలు కూడా అన్నిటి కలిపి ఢిల్లీలోనే ఉన్నాడు మోడీ. మీకేమైనా 4 మోడీలు ఉన్నారేమో. మీ నాయకుడు వంగి దండాలు పెడుతున్నాడే, అది తెలీదా మీకు? కాళ్ళు పట్టుకోలే మోడీని, అంతే. వంగినాడు, కాళ్ళు పట్టుకోలేకపోయినాడు పాపం. కాబట్టి మీరు హితవు మాకు కాదు చేయాల్సింది, మీ తెలుగుదేశం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి హితవు పలకండి. అయ్యా మనం తగ్గిస్తామని చెప్పినామో, తగ్గించకపోగా పెంచుతున్నామో, ప్రజల్లో మన మీద చాలా వ్యతిరేకం ఉంది. కాబట్టి మీరు శ్రీనివాసరెడ్డి గారు, మీకు మళ్ళీ హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కడప ప్రజల తరఫున, కడపలో ఉన్న ప్రజలకు మీరు వెన్నుపోటుదారులు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. నీ వెంట మిడతా తిరిగే వాళ్ళందరూ కూడా స్వయాన మీ ఎమ్మెల్యే గారే చెప్పారు, మా ఇంట ఉడుస్తూ మా ఇంట్లో తింటూ మమ్మల్ని వెన్నుపోటు పడుస్తున్నారని. నిజం, ఎమ్మెల్యే గారు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే మీరు నమ్మించి గొంతుకు వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు నీ గురించి. కాబట్టి ప్రజలతో మీడియా ముందర మాట్లాడేటప్పుడు కొంచెం భద్రంగా మాట్లాడండి. ప్రజలకు పనికొచ్చేది ఏదైనా ఉంటే చెప్పండి. ప్రజలకు న్యాయం చేసేటట్టుగా ఉండండి. అంతేగాని ఏదో వచ్చి నేను ఏదో ఒకటి చెప్పాలా మీడియా ముందరకు వచ్చి, మీ అధిష్టానమే నిన్ను పూర్తిగా తీసేసిందా బాబు, నువ్వు మళ్ళీ కడపలోకి వచ్చి నువ్వు ఎందుకు మాట్లాడము?
ఎక్కడైతే మీ అన్నగారికి మేము ఇచ్చిన్నామో ఆ నియోజకవర్గంలోనే నీకు కూడా ఇచ్చారు. అక్కడ గెలుపు ఓటములు మీ అన్నదమ్ముల మధ్యనే ఉంటుంది. నువ్వు గెలిపిస్తావా, మీ అన్న గెలిపిస్తాడా అని. కాబట్టి మీరు మీ అధిష్టానము చేసే మోసాలకు ప్రజలు బాగా బుద్ధి చెప్పాలని రెడీగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. రానున్న కాలం రానే వచ్చింది. రాబోయే 6 నెలలకు కానీ 8 నెలలకు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ లోకల్ బాడీ కానీ కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ వస్తే ఎలా ఉంటుంది దెబ్బ అనేది మీరు ముందుగానే చూస్తారు. మీ దిమ్మ తిరుగుతుంది. మీరు అనుకున్నట్టు మీరు ఏదేదో స్కెచ్లు వేసుకొని మీరు మార్చుకుంటే లోకల్ కార్పొరేషన్ గురించి మీకు ఓటేసేవాళ్ళు ఎవరు లేరు. ఏ పక్కన ఎట్ట తిప్పినా కానీ కార్పొరేషన్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 66 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ముక్తకంఠంతో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన మీరు కడపలో మేము అన్నదమ్ముల మాదిర అన్ని కులాల వాళ్ళము మేము కలుపుకోబోయే గుణం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మీ మాదిర మీ నగర అధ్యక్షుడిని ఓ పక్కన, పాలపల్లి సుబ్బారెడ్డిని ఒక పక్కన పంపించి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టారు. అది కడప ప్రజలందరికీ తెలుసు. కడప ప్రజలందరికీ తెలుసు ఎవరు ఈ చిచ్చు పెట్టారని. మీరే చిచ్చు పెట్టకపోతే మీ నగర అధ్యక్షుడిని పోలీసులు ఎందుకు కొట్టాల్సి వచ్చిందో మీరు ఒక్కసారి చెప్పండి. పోలీసులకు తెలీదా మీ నగర అధ్యక్షుడిని? బ్రహ్మాండంగా తెలుసు. చేసింది కట్టుకథ అల్లిందంతా మీరే కాబట్టి మిమ్మల్ని కొట్టకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని భయపడి వాళ్ళు మిమ్మల్ని కొట్టారు. మీరు ఎంత ఆక్షేపించినా కానీ వాళ్ళని కొట్టద్దని ఆపలే. మీరు చేసిన హిందూ ముస్లిం గలాటలో మెయిన్ పాత్ర వహించింది మాజీ జిల్లా అధ్యక్షుడే అని చెప్పి కడప ప్రజలందరూ ఎక్కడికి పోయినా ఏ టీ బంకులకు పోయినా చెప్తా ఉండేది ఏంటంటే ఈ నగరంలో మాజీ జిల్లా అధ్యక్షుడు చిచ్చు పెట్టాడని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట నానుతానని చెప్పి నేను మరీ చెప్తున్నా.